కొనుక్కోలేమని బాధపడద్దు. మన దగ్గర మన ఛానల్లో చాలా ఐడియాలు ఉన్నాయండి. మీరు కష్టపడగలిగితే చక్కగా చేసుకోండి. ఇవి ఇలా తెచ్చుకుంటున్నాం, ఎవరన్నా వేలన చేస్తారేమో అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే మనం ప్రకృతిలో చాలా మేలు చేస్తున్నామని అనాలి. ఇది వేస్తే బయట కొంపు కొడుతూ ఉంటుందండి, స్మెల్ వచ్చే ఉంటుంది. మనం ఇలా తెచ్చి మొక్కలకు వాడుకోవటం వలన మన భూమికి కాస్త భారం తగ్గుతుందని అనుకుంటున్నా. ఇది వాసన వచ్చినప్పుడు దోమలో ఈగలో వచ్చి చాలా ఇబ్బంది అయితే పెడుతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఇలా చేసుకోవటం వలన మనం హ్యాపీగా భూమికి అందించిన వాళ్ళం అవుతాం కదండి. దీని గురించి మనం గర్వపడాలే కానీ సిగ్గుపడవలసిన పని అయితే అస్సలు లేదు. మా వారు నా కోసం అయితే తేరకానండి, ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అని అంటే మాత్రం మా వారు తప్పనిసరిగా నాకైతే పట్టుకుని వస్తారండి. ఆయనకి బిజీగా ఉన్నా సరే వీడియో కంటే మాత్రం కంపల్సరిగా తెచ్చి ఇస్తారు. ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుందంటే ఆయనకి ఇష్టమే. చూశారు కదా, నేను గులాబీ మొక్కలకే కాదండి మందారాలకు కూడా వేశాను. చక్కగా మీరు మీ ఇంట్లో దొరికే వాటిని, ఇవే కాదండి అన్ని రకాల కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు, ఇది కూడా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. అయితే చాలామంది వర్షాకాలంలోని పురుగులు వస్తున్నాయమ్మా అంటున్నారండి. అలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న కుండీలకి నేరుగా పచ్చి కిచెన్ వేస్ట్ ఇవ్వకండి, చక్కగా తయారు చేసుకున్నది ఇవ్వండి. ఆ పురుగులు ఇబ్బంది ఉన్నవారు. చూశారు కదండి, పారేసే వస్తువుని కూడా మన మొక్కలకే మంచి ఎరువుగా రెడీ చేసుకున్నాము.